ఉద్యోగులుగా ప్రభుత్వం జీతాలు ఇచ్చింది. అవును, వాళ్ళు పనిచేసేదేమో వైసీపీ సోషల్ మీడియాలో. తర్వాత మీరే బయట పెట్టారు, ఫైర్ డిపార్ట్మెంట్లో భారతిరెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి జీతాలు ఉద్యోగాలు వచ్చినాయి. ఎందుకు వాళ్ళ మీడియా అన్నిటికి మించి మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పుడే తవ్వటం మొదలుపెట్టారు. మీరు ఏదైనా తీసుకోండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అధికారులను ఏమడిగాడంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతారో వెతికి నాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం లేదని చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడగాల్సిన పని లేదు, ఒక కానిస్టేబుల్కి కేసు ఇచ్చినా మొత్తం తవ్వి తీసుకొస్తాడు. దీనికి ఐపీఎస్లు, సిట్లు, సిబిఐలు ఏం అవసరం లేదు. ఎందుకు అంటే అంత అడ్డగోలుగా చేశారు. నా ప్రశ్న, జైలుకి వెళ్తాను అని ఆయన అన్నాడు అని మీరు అంటే ఆయన చెప్తున్నాడండి. అదేనండి, ఎందుకు అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాడు అని అంటే, ఈ కొత్త కేసులు చాలా లూప్స్ ఉన్నాయి, నేను చేసినవి చాలా ఈజీగా దొరికిపోయే ఉన్నాయని. ఎందుకు దాంట్లో కూడా పేపర్ తగలబెట్టిన కేసులు కూడా ఉన్నాయి కదా, ఏది కెలికినా దొరికిపోతాను నేను, ఏదో ఒక సాకు పెట్టి మూసేస్తారనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టున్నాడు ఆయన. కొన్ని వేల కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవటంలోనూ అవినీతిలోనూ ఆయనదే ప్రత్యక్ష పాత్ర. అవును సార్, నా ప్రశ్న మళ్ళీ అదే, కాంగ్రెస్తో ఒరిగేది ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ని ఇప్పుడు బీజేపీ అరెస్ట్ చేస్తాము, లేకపోతే ఎన్డీఏ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అడ్డుపడితే ఆగదు అంటే రాజకీయంగా అదొక ఎత్తుగడండి. అంటే నాకు కూడా ఆప్షన్ ఉంది, నాకు కూడా ఆల్టర్నేటివ్ ఉంది అనిపించుకోవడానికి. ఇంకో విషయం చెప్పాలి, అసలు బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? హైదరాబాద్ రాకుండా బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? పులివెందుల నుంచి డైరెక్ట్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ రాకుండా అంతకుముందు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా రాజకీయ ఆర్థిక వ్యవహారాలు లోటస్ పాండ్ కేంద్రంగా జరిగాయి. ఇప్పుడు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక రాజకీయ కార్యక్రమాలు కేసీఆర్ ఆశీస్సులతో జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి హైదరాబాద్ బదులు బెంగళూరుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం, మీరు ఇంట్రడక్షన్లో స్టాలిన్ గురించి కూడా చెప్పాడు. అవును, ఇక్కడ మీటింగ్లో స్టాలిన్ గురించి ఏం చెప్పాడంటే, స్టాలిన్ నాకు ఫ్రెండు, మంచి ఫ్రెండు, బట్ ఐ కాంట్ బిలీవ్ హిమ్ అన్నాడు. ఎందుకంటే కాస్త నిజాయితీ పరుడు కాబట్టి. స్టాలిన్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ బట్ ఐ కాంట్ బిలీవ్ హిమ్ అని ఆ మీటింగ్లో చెప్పాడు. స్టాలిన్ కూడా టచ్ చేశాడు. కాబట్టి తమిళనాడులో లేదు, హైదరాబాద్లో లేదు, మిగిలింది బెంగళూరు. మీరు ఇంత స్టడీ చేస్తున్నారు కదా, బెంగళూరు ఆస్తుల గురించి కూడా చెప్తున్నారు కదా, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి ఏమన్నా ఎప్పుడన్నా కూపీ లాగారా? హైదరాబాదులో కొన్ని వేల ఎకరాలు